హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ఆర్కిటిక్ అనే సర్వైవల్ ఫిల్మ్ గురించి చూద్దాం. మూవీ అయితే మాత్రం సూపర్ ఎగ్జైటింగ్గా ఉంటుంది. మీలో ఎవరికైనా సర్వైవల్ ఫిల్మ్స్ ఇష్టమైతే మాత్రం ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూశాక మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే, మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే ప్లేన్ క్రాష్ అవ్వడం వల్ల ఓవర్గార్డ్ అనే వ్యక్తి ఒంటరిగా మంచు కొండల్లో కొన్ని రోజులుగా చిక్కుకొనిపోయి ఉంటాడు. తన దగ్గర తినడానికి ఎటువంటి ఆహారం కూడా ఉండదు. అందుకని అక్కడ ఉండేటువంటి చేపల్ని పట్టుకుని తింటూ ఓవర్గార్డ్ తన ఆకలిని తీర్చుకుంటుంటాడు. యాక్చువల్గా తన దగ్గర నిప్పు లేనందువల్ల తను ఆ చేపల్ని పచ్చిగానే తింటుంటాడు. తినగా మిగిలిన చేపలను ఓవర్గార్డ్ ఒక ఐస్ బాక్స్లో ఉంచి వాటిని స్టోర్ చేసుకుంటాడు. ప్లేన్లో వెళ్లేవారికి లేదా హెలికాప్టర్లో వెళ్లేవారికి అర్థమయ్యే విధంగా SOS అని ఓవర్గార్డ్ పెద్ద అక్షరాలతో రాస్తాడు. తర్వాత ఓవర్గార్డ్ తన దగ్గరున్న మెషిన్ని యూజ్ చేసి గాల్లోకి రేడియో సిగ్నల్స్ని పంపిస్తుంటాడు. తను రాసినటువంటి SOS అనే పదాన్ని ఎవరైనా చూసినా లేదా తను గాల్లోకి పంపిస్తున్న రేడియో సిగ్నల్ని ఎవరైనా రిసీవ్ చేసుకున్నా సరే ఓవర్గార్డ్ అక్కడి నుంచి బయటపడగలుగుతాడు. అందుకని తను ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకుని SOS అనే పదాన్ని రాస్తుంటాడు. అండ్ అలానే గాల్లోకి రేడియో సిగ్నల్ని పంపిస్తూ సహాయం కోసం ఎదురు చూస్తుంటాడు. తను కేటాయించుకున్న సమయం కంప్లీట్ అవడం వల్ల ఇక అక్కడి నుంచి ఓవర్గార్డ్ ప్లేన్ దగ్గరికి తిరిగి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం తను ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ నిలువుగా పేర్చి ఉన్న రాళ్ల మీద కొంత మంచు పడి ఉండడంతో ఓవర్గార్డ్ ఆ మంచునంతా తొలగించి తిరిగి వాటిని నిలువుగా పేరుస్తాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఎవరైనా మనుషులు చనిపోయారంటే వారికి నివాళి తెలుపుతూ ఈ విధంగా రాళ్ళని ఒకదానిపై ఒకటి పేరుస్తారు. మేబీ ప్లేన్ క్రాష్ జరిగినప్పుడు ఆ ప్లేన్లో ఓవర్గార్డ్తో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి ప్లేన్ క్రాష్లో చనిపోవడం వల్ల ఓవర్గార్డ్ తనకు ఈ విధంగా నివాళి అర్పించినట్టు మనకు అర్థమవుతుంది. మనం మళ్ళీ రేపు కలుసుకుందామని ఓవర్గార్డ్ ఆ నివాళి రాళ్ళకి చెప్పి ఇక తను అక్కడి నుంచి తిరిగి ప్లేన్ దగ్గరికి వచ్చేస్తాడు. తను వచ్చి చూసేసరికి చేపల్ని స్టోర్ చేసి ఉంచిన ఐస్ బాక్స్ ఏదైతే ఉందో అది పగిలిపోయి ఉంటుంది. ఓవర్గార్డ్ ఆ ఐస్ బాక్స్ దగ్గర నిశ్చితంగా పరిశీలించి చూడగా తనకు ఒక ఎలుగుబంటి అడుగుజాడ కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ఒక ఎలుగుబంటి తిరుగుతుందని తనకి అర్థమయ్యి వెంటనే తను భయంతో ప్లేన్లోకి వెళ్లి దాక్కుంటాడు. కట్ చేస్తే కొంచెం సేపటి తర్వాత ఓవర్గార్డ్ ప్లేన్లో నుంచి బయటకు వచ్చి ఈసారి ఇంకో వైపుకు వెళ్లి అక్కడి నుంచి రేడియో సిగ్నల్ని పంపిస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో తనకి దూరంగా ఆ ఎలుగుబంటి కనిపిస్తుంది. ఎలుగుబంటిని చూసిన ఓవర్గార్డ్ వెంటనే అక్కడి నుంచి ప్లేన్ దగ్గరికి వచ్చేస్తాడు. మరుసటి రోజు ఉదయం తను మళ్లీ నివాళి రాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అండ్ ఈసారి తను ఇంకో ప్రదేశానికి వెళ్లి సహాయం కోసం ఎదురుచూస్తూ రేడియో సిగ్నల్ని పంపిస్తుంటాడు. ఇంకొన్ని నిమిషాల్లో మంచు తుఫాన్ ప్రారంభమవుతుందని ఓవర్గార్డ్కి అర్థమవుతుంది. తను కేటాయించుకున్న సమయం కూడా కంప్లీట్ అవడంతో ఇక తను అక్కడి నుంచి ప్లేన్ దగ్గరికి వెళ్లడానికి సిద్ధమవుతాడు. సరిగ్గా అదే సమయంలో తను పంపించిన రేడియో సిగ్నల్ని ఒక హెలికాప్టర్ అందుకుని అటువైపుగా వస్తుంటుంది. హెలికాప్టర్ని చూసిన ఓవర్గార్డ్ సహాయం చేయండి అని గట్టిగా అరుస్తూ సిగ్నల్ ఫ్లేర్ని ఆన్ చేస్తాడు. లకీలీ హెలికాప్టర్లో ఉన్న వ్యక్తులు ఓవర్గార్డ్ని చూస్తారు. కానీ అప్పటికే మంచు తుఫాన్ ప్రారంభమయ్యి ఈదురుగాలు బలంగా వీస్తుండడంతో హెలికాప్టర్ ఓవర్గార్డ్ని చేరుకోలేకపోతుంది. ఇంకా ఆ హెలికాప్టర్ అదుపు తప్పి పొరపాటున కింద పడిపోతుంది. వెంటనే ఓవర్గార్డ్ హెలికాప్టర్ దగ్గరికి వెళ్లి చూడగా అందులో 2 వ్యక్తులు ఉంటారు. కాకపోతే హెలికాప్టర్ కింద పడడం వల్ల ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఇంకొక వ్యక్తికి మాత్రం బాగా గాయాలై ఉంటాయి. ఆ గాయాలు అయినా ఆమె శరీరం నుంచి రక్తం ఎక్కువగా కారుతుండడం వల్ల ఓవర్గార్డ్ తెలివిగా ఆలోచించి ఆ గాయాలకి పిన్ వేసేస్తాడు. దాంతో రక్తం కారడం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇక ఓవర్గార్డ్ ఆ రాత్రికి అక్కడే నిద్రపోతాడు. న్యాచురల్గా ఈ లేడీ క్యారెక్టర్కి మూవీలో ఎటువంటి నేమ్ అనేది లేదు. సో తనని మనం స్టోరీ పర్పస్గా ఎమ్మా అనే పేరుతో పిలుద్దాం. 2 వ్యక్తులు వ్యాలీ డ్యూ సౌత్లో సజీవంగా ఉన్నారు అని మరుసటి రోజు ఉదయం ఓవర్గార్డ్ ఆ హెలికాప్టర్ మీద రాస్తాడు. ఎవరైనా ఆ సైన్ని చూస్తే సహాయం దొరికిద్దన్న చిన్న ఆశతో ఓవర్గార్డ్ అలా రాస్తాడు. ఇక తను అక్కడి నుంచి ఎమాని లాక్కుంటూ ప్లేన్ దగ్గరికి వస్తాడు. తను ఎమాకి కొన్ని నీళ్లు తాగించగా ఎమా మెలకువలోకి వస్తుంది. ఎమా బాడీలో ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఓవర్గార్డ్ ఎమా చేయిని బిగించమని అంటాడు. ఆ విధంగా తను ఎమా యొక్క హెల్త్ కండిషన్ని తెలుసుకుంటుంటాడు. తను పైలట్ ఎలా ఉన్నాడని ఓవర్గార్డ్ని అడగ్గా పైలట్ చనిపోయాడని ఓవర్గార్డ్ చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత ఎమా మళ్ళీ నీరసంగా స్పృహ కోల్పోతుంది. తర్వాత తను హెలికాప్టర్ దగ్గరికి వెళ్లి అక్కడ చనిపోయిన వ్యక్తికి నివాళులర్పిస్తాడు. హెలికాప్టర్లో ఏవైనా సర్వైవల్కు ఉపయోగపడే వస్తువులు ఉన్నాయేమో అన్న ఉద్దేశంతో ఓవర్గార్డ్ ఆ హెలికాప్టర్ అంతా చెక్ చేస్తాడు. అలా వెతగ్గా చివరికి తనకి ఒక లైటర్, స్టవ్ అండ్ ఒక ఫోటో, కొన్ని వస్తువులు లభిస్తాయి. ఇక తను వాటిని తీసుకుని తిరిగి ప్లేన్ దగ్గరికి వస్తాడు. హెలికాప్టర్లో దొరికిన ఫోటోని తను ఎమా పక్కన పెడతాడు. ఆ ఫోటోలో ఉన్నది ఎమా ఫ్యామిలీనే. అండ్ హెలికాప్టర్ క్రాష్లో చనిపోయిన ఆ పైలట్ ఎవరో కాదు, తను ఎమా హస్బెండ్. తర్వాత ఓవర్గార్డ్ ఎమా గాయాలకి సీరంని అప్లై చేస్తాడు. ఓవర్గార్డ్ గత కొన్ని రోజులుగా అసలు నిప్పునే చూడలేదు కదా, అందుకని తను ఆ స్టవ్ని వెలిగించుకుని చలికాచుకుంటూ చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. ఈసారి ఓవర్గార్డ్కి లక్కీగా ఒక పెద్ద చేప చిక్కుతుంది. ఓవర్గార్డ్ ఆ చేపను వండి భోంచేస్తాడు. అండ్ ఎమా తనకై తను తినలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఓవర్గార్డ్ ఎమాకి కూడా తినిపిస్తాడు. తర్వాత తను మ్యాప్లో చెక్ చేసి సీజనల్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకుంటాడు. కాకపోతే ఆ సీజనల్ స్టేషన్ అనేది ప్రస్తుతం వాళ్ళు ఉన్న ప్రదేశం నుండి చాలా దూరంలో ఉంటుంది. చాలా రోజులు గడిచిపోతాయి. ఎమా గాయాలకి అప్లై చేసే సీరం కూడా పూర్తిగా అయిపోతుంది. ఎన్ని రోజులు ఎదురు చూసినా కూడా ఓవర్గార్డ్కి ఎమాకి ఎటువంటి సహాయం అందదు.
అందుకని ఇక సీజనల్ స్టేషన్కి వెళ్లే ప్రయాణాన్ని మొదలు పెట్టాలని ఓవర్గార్డ్ డిసైడ్ అవుతాడు. సీజనల్ స్టేషన్కి వెళ్లే ఒక రూట్ని మ్యాప్లో చూసుకుంటూ అలానే యమాని లాక్కుంటూ ఓవర్గార్డ్ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఇంతకుముందు తను హెలికాప్టర్ మీద రాసిన సైన్ని కొట్టేసి ఇద్దరు వ్యక్తులు సజీవంగా సీజనల్ స్టేషన్ వైపు వెళ్తున్నారని ఓవర్గార్డ్ రాస్తాడు. కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత మంచులో ఒక గుంతని తవ్వుకొని వాళ్ళు తమ దగ్గరున్న చేపల్ని తిని ఆకలి తీర్చుకుంటారు. ఇక ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ అక్కడే నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ వాళ్ళు తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. వాళ్ళు వెళ్తున్న మార్గంలో దారికి అడ్డంగా ఒక చిన్న పర్వతం ఉంటుంది. ఆ పర్వతాన్ని చూసి ఓవర్గార్డ్ షాక్ అవుతాడు. యాక్చువల్గా ఈ పర్వతం అక్కడ ఉన్నట్టు మ్యాప్లో ప్రింట్ చేసి ఉండదు. అసలు ఈ పర్వతం గురించి మ్యాప్లో లేనే లేదు కదా, కాకపోతే ఇది ఇక్కడ నిజంగా ఉందేంటని అనుకుని ఓవర్గార్డ్ షాక్ అవుతాడు. తర్వాత తను యమాని తీసుకుని ఆ పర్వతాన్ని దాటడానికి ట్రై చేస్తాడు. కాకపోతే ఆ ప్రయత్నం వర్కౌట్ అవ్వదు. అందుకని ఓవర్గార్డ్ ఆ మార్గాన్ని విడిచిపెట్టి సీజనల్ స్టేషన్కి వెళ్లే ఇంకో మార్గాన్ని గుర్తిస్తాడు. కాకపోతే మొదటి మార్గంతో పోల్చుకుంటే ఈ రెండో మార్గం అనేది చాలా దూరం ఉంటుంది. అందుకని తను మొదటి మార్గంలోనే వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఓవర్గార్డ్ మొదట ఆ పర్వతాన్ని ఎక్కి అక్కడి నుంచి యమాని పైకి లాగడానికి ప్రయత్నిస్తాడు. కానీ యాజ్ యూజువల్గా ఆ ప్రయత్నం కూడా వర్కౌట్ అవ్వదు. తను యమాని పైకి లాగలేకపోవడం వల్ల తను ఇంక దూరమైనా సరే రెండో మార్గంలోనే ప్రయాణించాలని ఓవర్గార్డ్ డిసైడ్ అవుతాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఆ రాత్రికి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటారు. ఓవర్గార్డ్ దగ్గరున్న చేప వాసనను పసిగట్టి ఒక ఎలుగుబంటి వాళ్ళ దగ్గరికి వస్తుంది. అది వాళ్ళపై దాడి చేస్తుండడంతో ఓవర్గార్డ్ ఒక సిగ్నల్ ఫ్లేర్ని వెలిగించి ఆ ఎలుగుబంటిని భయపడతాడు. దాంతో అది అక్కడి నుంచి దూరంగా పారిపోతుంది. మరుసటి రోజు ఉదయం మళ్ళీ వాళ్ళు తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ మంచు తుఫాన్ ప్రారంభమవుతుంది. అప్పుడు వాళ్ళు తమ దగ్గరున్న స్లీపింగ్ జాకెట్లోకి వెళ్లి మంచు తుఫాన్ నుంచి తప్పించుకుంటారు. కొంచెం సేపటి తర్వాత తుఫాను ఆగిపోవడంతో ఇక మళ్ళీ వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. చలి చాలా ఎక్కువగా ఉండడంతో ఓవర్గార్డ్ ఒక జాకెట్ని కాల్చేసి చలిమంట వేస్తాడు. తర్వాత తను యమాని చేయి బిగించమని అంటాడు. కాకపోతే ఈసారి యమ తన చేతిని బిగించలేకపోతుంది. ఇక తను చనిపోయేలా ఉందని ఓవర్గార్డ్ అనుకుని యమాని అక్కడే వదిలేసి ఒంటరిగా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. కానీ ఆ సమయంలో ఓవర్గార్డ్ పొరపాటున ఒక పెద్ద గుహలో పడిపోయి స్పృహ కోల్పోతాడు. తను స్పృహలోకి వచ్చి చూడగా తన కాలు ఒక పెద్ద బండరాయి కింద ఇరుక్కొని పోయి ఉంటుంది. ఓవర్గార్డ్కి అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. కొంచెం సేపటి తర్వాత తను గట్టిగా తన కాలుని బండరాయి కింద నుంచి లాగి గుహకి ఇంకో వైపు నుంచి బయటపడతాడు. రక్తం కారుతున్న కాలితో తను యమా దగ్గరికి వెళ్తాడు. యమా బతికి ఉండడాన్ని చూసి నిన్ను వదిలేసి వెళ్ళినందుకు నన్ను క్షమించు అని ఓవర్గార్డ్ ఏడుస్తూ చెప్తాడు. ఇక తను యమాని తీసుకుని మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండడం ఓవర్గార్డ్కి కనిపిస్తుంది. వెంటనే తను సిగ్నల్ ఫ్లైయర్ని వెలిగించి తన నీరసించిన దేహంతో సహాయం చేయండి అని గట్టిగా అరుస్తాడు. కానీ ఆ హెలికాప్టర్ దూరంగా ఉండడం వల్ల వాళ్ళు ఓవర్గార్డ్ని గమనించరు. అందుకని ఓవర్గార్డ్ తన జాకెట్ని కాల్చి సిగ్నల్ చూపిస్తూ అరుస్తుంటాడు. అయినా కూడా ఆ హెలికాప్టర్లోని వ్యక్తులు తనని గమనించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి బయటపడగలమనే చిన్న ఆశ ఏదైతే ఉందో అది ఓవర్గార్డ్ మైండ్లో నుంచి పూర్తిగా పోతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ హెలికాప్టర్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరి వెనకాల ల్యాండ్ అవుతుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.